క్రీస్తు నామములో యొక్క మరి ఎండగండి గ్రామవాస్తువులకి శుభాది వందనాలు తెలియజేస్తున్నామండి. మరి దేవుని యొక్క సువార్తను మేము ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుడు కనుక దేవుని యొక్క గ్రంథములో, పరిశుద్ధమైన గ్రంథములో మరి ఒక ధనవంతుడి గురించి రాయబడి ఉంది, అలాగే దరిద్రుడి గురించి కూడా రాయబడి ఉంది. ధనవంతుడు మరి ప్రతిరోజు కూడా ఊదా రంగు వస్త్రములు ధరించి, సన్నపు నారు బట్టలు ధరించి, ప్రతి దినము కూడా సంతోషముగా సుఖముగా అనుభవిస్తూ ఉన్నాడండి. అదే సమయంలో ఆ ఇంటి వాకిట దరిద్రుడని ఒక లాజరు ఉన్నాడు. ఆయనకు మరి దేహం అంతా కురుపులతో ఉన్నాడు, సరైన వస్త్రాలు లేవు. అయితే ఆ ధనవంతుని ఒక ఇంటి ముంగట పడి ఉండి ఆయన తింటున్న బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు మరి తింటూ తృప్తి పొందుతూ ఆయన జీవిస్తూ దేవుణ్ణి బట్టి ఆనందిస్తూ అతనికి ఉన్న మరి పరిస్థితిని బట్టి మరి సంతోషిస్తూ ఉన్నాడు. ఈ ధనవంతుడైతే ప్రతిరోజు కూడా తనకున్న ఆస్తిని బట్టి తనకున్న సౌకర్యాన్ని బట్టి అతను ఎంతగానో అనుదినము కూడా ప్రతి దినము సుఖిస్తూ ఉన్నాడండి. అయితే ఈ దరిద్రుడు ఒకరోజు చనిపోయాడు. అప్పుడు దేవదూతలు వచ్చి పరలోకం నుండి ఆ దేవదూతలు ఆయన్ని ఆహ్వానించి ఆ దరిద్రుడైన లాజరును తీసుకెళ్ళారండి. అదే సమయంలో ధనవంతుడు కూడా ఒకరోజు చనిపోయాడు. అయితే ధనవంతుడు చనిపోయి ఎక్కడ ఉన్నాడు అంటే అగ్నిగుండంలో ఉన్నాడండి. ఈ లాజరు చనిపోయి దేవదూతల చేత కొనుకోబడి అబ్రహాము అని ఆయన రొమ్మున ఆనుకుని ఉన్నాడు. కనుక ఈ అగ్నిగుండంలో యాతన పడుతూ ధనవంతుడు ఏమంటున్నాడంటే, అబ్రహామా, ఆ లాజరును నేను ఎరుగుదును, నా ఇంటి వాకిట ఉండే వ్యక్తి కనుక నేను అగ్నిలో యాతన పడుతున్నాను, చిటికెడు ఏళ్ళు నీరు మరి ఆ లాజరును పంపించి నా నాలుకను చల్లార్చుకుంటాను, మరి ఆ లాజరును పంపించు అని అంటే ఇక్కడ వారు అక్కడికి అక్కడ వారు ఇక్కడికి వెళ్ళటానికి కుదరదు నాయన అని అంటే మరి అంటున్నాడు కదా లాజరు, ఈ యొక్క ధనవంతుడు అంటున్నాడు కదా, అయితే మరి నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, మరి ఈ అగ్నిగుండంలోకి రాకుండా వారు మరి తప్పించబడినట్లుగా మరి లాజరును పంపించమని ఇక్కడ లాజరును పంపించమని ఆ సహోదరులకి మరి చెప్పడానికి ఎవరినైనా పంపించమని వేడుకుంటున్నాడు. కాబట్టి అక్కడికి వెళ్తానికి కుదరదు కనుక అక్కడ ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సేవకులు ఉన్నారు కనుక వారు చెప్పిన మాటలు సువార్త వింటే కనుక మరి ఈ యొక్క అగ్నిగుణం నుండి తప్పించబడి ఈ యొక్క పరలోకానికి వారు వస్తారు, లేదంటే కనుక నీ ఉండే స్థలంలోకి వస్తారు అనేసి అక్కడ చెప్పడం జరిగిందండి. కనుక ఈ ధనవంతుడు ఏం చేశాడు అంటే ప్రతిరోజు కూడా సుఖపడ్డాడు. ఎక్కడా కూడా దేవుడి విషయంలో మరి ఏమాత్రము ఆయన ఇచ్చాడు కదా, ఆయన్ని స్తుతిస్తాం, ఆయన మహింపరుద్దాం అనే ఒక విశ్వాసము కానీ భక్తి కానీ లేదండి. తినుచు త్రాగుచు మరి తన ఇష్టానుసారంగా జీవించాడు ఈ లోకంలో. కనుక దరిద్రుడైతే దేవుని యందు ఆనందించాడు, ఆయన నిత్యత్వంలో పరలోకంలో ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు సువార్త ఎవరైతే వింటారో దేవుడు మేము మరి మన ఆత్మలను ఆ నరకం శిక్ష నుండి అగ్నిగుణం నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ఈ సువార్త మీ మధ్యకు మమ్మల్ని పంపించాడండి. కనుక యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా ఆయనే రక్షించే దేవుడు. అగ్ని ఆరదు, పురుగు సావదంటండి. కనుక మన ఆత్మ మనిషి జీవితం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు, ఈ లోకం కొంతకాలమే అండి. శరీరము మట్టి నుండి తీయబడ్డది కనుక మట్టిలో మన్ను అయిపోతుంది, ఆత్మ దేవుని వద్దకి చేరుతుంది. కనుక ఆ పరలోకము వెళ్ళాలి అంటే ఆ నిత్యత్వం యుగయుగాలు. ఎందుకంటే శరీరానికే మరణం, ఆత్మకు మరణం లేదండి. ఆత్మ యుగయుగాలు కూడా దేవుని యొద్ద ఉంటుంది. ఎందుకంటే దేవుని యొద్ద నుండి వచ్చింది ఆత్మ కనుక దేవుని యొద్దకే చేరుతుంది. అక్కడ 2 స్థలాలు ఉన్నాయి, పరలోకం, నరకం. కనుక యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో, పాపక్షమాపణ పొందుతారో, మరి వారు రక్షించబడతారో వారు పరలోకంలో ఆత్మ మన ఆత్మ యుగయుగాలు ఆ దేవునితో ఉంటుందండి. లేదంటే కనుక యుగయుగాలు కూడా ఈ ఆత్మ నరకంలో యాతన పడుతుందండి. అగ్ని ఆరగదు,
పురుగు సావదు. అంటే మన ఆత్మ యుగ యుగాలు కూడా అగ్నిలో కాలుతూ పళ్ళు కొరుకుతూ ఏడుస్తూ వేదన పడుస్తూ భయంకరమైన ఆ నరకసి వేదన తట్టుకోలేమని దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడండి, మనుషులందరినీ రక్షించడానికి. కనుక ఈ సువార్త ఏదో మతము కాదు, మార్గమండి. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షించబడి ఆ నరక శిక్ష నుండి దేవుడు మిమ్మల్ని తప్పించి నిత్యత్వంలో పరలోకాని రాజ్యంలో మీకు స్థానం ఇస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వేక దేవా, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు ఇదిగోనైనా ధనవంతుడి కొరకు ఇగో ప్రభా, నా తండ్రి బీదల ఆదరి కొరకు నువ్వు ప్రకటించడానికి మీ దాసులు నిలబెట్టుకుని ప్రభా అమూల్యమైన మాటలు నువ్వు అందించావు ప్రభా. నాయన హృదయమైన తలుపునద్దుని నేను తట్టుచున్నాను, ఎవరైతే తలుపు తీస్తారో వారు నాతో, నేను వారితో కలిసి ఉంటామని నీ వాక్కు చదివిస్తుంది నాయన. అయ్యా, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని నీ వాక్కు చదివిస్తుంది ఆయన. అలాగే నీ మాట కూడా చదివిస్తుంది నా తండ్రి. ఒకరిని ఆకర్షిస్తేనే కానీ వారిని తట్టు తిరగరన్నా. ఈ మాటలు ప్రభా నా తండ్రి ఎంతమంది ఉన్నారో వారిని ఆకర్షించండి, దర్శించండి నాయన. ఈ ఈదులో ప్రకటించిన ప్రతి మాట కూడా నాయన అయ్యా నా తండ్రి ప్రతి హృదయాన్ని ప్రతి ఆత్మను తెరవండి ప్రభా. నా తండ్రి ఆ ఎరుకలో ఇబ్బందుల్లో నీ పిల్లలు ఉన్నారో ప్రభా, నువ్వు దర్శించి ఆకర్షించమని అమూల్య మాటల ద్వారా నీ పిల్లల్ని ప్రభా దర్శించి రక్షించమని ఆత్మకృప నీ బిడ్డలందరికీ దయచేయమని తోడుండమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.